కోడి పందాల బరుల వద్ద కొత్త ఒరవడికి తెరలేపారు పందాల నిర్వాహకులు. పందెం రాయుల వద్ద జేబులు ఖాళీ అయితే మినీ ఏటీఎంల ద్వారా డిజిటల్ పేమెంట్లు చేసిన వెంటనే డబ్బు అందించే సదుపాయాన్ని కల్పించారు. డిజిటల్ పేమెంట్ సిస్టమ్ను తమ వ్యాపారానికి అనువుగా మార్చుకున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. ఈ పందాల బరువుల వద్ద పందాలు కాయడానికి డబ్బులకి పందెం రాయలు ఏమీ ఇబ్బంది పడక్కర్లేదని చెప్తున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ భువనపల్లిలో ఉన్నాం. ఇక్కడ ఎంత పెద్ద బరి కోడి పందాల బరి ఏర్పాటు చేశారో చూడండి. ఏదో ఒక గ్రామానికి సంబంధించిన తిరణాలు జరిగితే ఎలా ఉంటుందో ఆ విధంగా ఉందనే చెప్పుకోవచ్చు. అక్కడ ఫ్లెక్సీ ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు. ఫోన్పే, పేటిఎం, వాట్సాప్, జీపే, బిహెచ్ఐఎం వీటన్నిటి ద్వారా కూడా డబ్బు మీకు ఇస్తాము, మీరు ఏమి ఇబ్బంది పడక్కర్లేదని చెప్తున్నారు. దీనికి సంబంధించి అంటే పందెం రాయలకి సంబంధించి డబ్బుకు సంబంధించి అంటే ఇక్కడ ఒకవేళ వారు తెచ్చుకున్న డబ్బు అయిపోతే మళ్ళీ టౌన్లోకి వెళ్ళి దానికి సంబంధించిన ఏటీఎంలు ఎత్తుకుని ఏటీఎంలు పనిచేయక ఇబ్బంది పడి ఇవన్నీ కాదు, మా కౌంటర్ దగ్గరికి డైరెక్ట్గా వస్తే మీకు డబ్బులు ఇస్తామని చెప్తున్నారు. అసలు ఎట్లా చేస్తున్నారు ఇది అనేది వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. ఏమంటే ఏంటి ఎంత తీసుకున్నారు 10,000కి? తెలియదండి, ఆయన బయటికి వెళ్ళారు. ఆయన అడగండి అని చెప్తారు. చెప్పండి వాళ్ళకి 10,000కి ఎంత? ప్లీజ్ ప్లీజ్ ఒక నిమిషం ఆపబ్బా. ప్లీజ్ చెప్పండి ప్లీజ్. ఇబ్బంది పెట్టదు ప్లీజ్ చెప్పండి. మిమ్మల్ని కెమెరాలో చూపి కాదన్నా, మాది కాదు కదా, మాదైతే మేము చెప్పినా పర్లేదు. మేము ఒక కూర్చోబెట్టినప్పుడు మేము చెప్తాం రాదు. ప్లీజ్ దయచేసి. మరి ఎన్ని రాశారు కదా, ఎన్ని లెక్కలు ఎంత అన్న సుమారుగా ఎంత క్యాష్ ఇచ్చుకోని? 2 లక్షలు క్యాష్ ఇచ్చింది. ఎంత లక్షకి ఎంత తీసుకుంటారు? 2% కమిషన్ అండి. అంటే బయట ఎంత తీసుకున్నారు అంతే? బయట అంత ఎంత సుమారుగా నిన్న భోగి రోజు ఎంత తీసుకున్నారు? నిన్న అంతేనండి. కొద్దిగా ఈ రోజు కొంచెం తగ్గింది, నిన్న కొద్దిగా పర్లేదు. అంటే పర్సంటేజ్ గురించి కాదు, భోగి రోజు క్యాష్ ఎంత తీసుకున్నారు? క్యాష్ నిన్న ఎంత 3 నిన్న 2 అంటే 3 లక్షలు వెళ్ళిందండి, ఈ రోజు 2 లక్షలు వెళ్ళింది అంతే. ఓకే, మనం చూస్తున్నా ఇక్కడ ఇన్స్టెంట్గా క్యాష్ ఇవ్వడానికి కూడా కౌంటర్లు అయితే ఏర్పాటు చేశారు. కొంతమంది యువతున్నారు, మాట్లాడే ప్రయత్నించాను. తీసుకున్నావా క్యాష్? తీసుకున్నాను. ఎంత తీసుకున్నావు? 15,000 గెలిచావా మరి? 15,000 ఇప్పుడైతే పోయినాయి, మళ్ళీ కవర్ చేయాలి. ఇంట్లో వాళ్ళతో పైసలు వేయించుకున్నా, మళ్ళీ 20,000 తీసుకున్నాను. ఇప్పుడు ఎక్కడి నుండి వచ్చారు మీరు? మాది హైదరాబాద్, కొంపల్లి, మేడ్చల్. ఎంత 15,000కి ఎంత తీసుకున్నారు? మన కాడ 600 తీసుకో, 550. 5% తీసుకున్నారు. ఓకే, మీరు ఎక్కడి నుండి వచ్చారు? మేడ్చల్, కొంపల్లి. అందరం ఒక్క దగ్గరనే ఫ్రెండ్స్, అందరం కాలేజ్ ఫ్రెండ్స్ అందరం వచ్చేసినాం. ఓకే, మీరు? హైదరాబాద్ నుంచి. ఏ కాలేజ్? సిబిఐటి. ఓకే, అంటే సరదాగా ఉండదు పందాలు చూడడానికి వచ్చారా? అదే ఫస్ట్ టైం వచ్చినాము, ఎప్పుడు చూద్దాం. సరదాగా ఉంటామని వచ్చాము కానీ సరదా అవుతుంది. తెలుస్తుంది అసలు కోడి పుంజులు దెబ్బలాడుకుంటే ఏదేదో. మేము ఇంకా కోడి పందాలు కడుకోలే, వీడికి వచ్చి ఆ గేములు చూసి ఇక ఆశపడ్డాం పైసల కోసం. పైసలన్నీ పోయినాయి. వస్తాయని అనుకుంటున్నాం కానీ మొత్తం ముడుచుకు ఇంతే గోసన ఆగేశారు. తెలంగాణలో లేవా ఇవి గుండెటాయి లేవా? అక్కడ ఉన్నాయి కానీ శివరాత్రికి ఉంటాయి ఊర్లలో. మరి ఇంత మంచిగా జరగవు తెలంగాణ. సంక్రాంతి అంటే ఆంధ్రానే కదా, తెలంగాణ పండుగ కాదు. ఓకే, మనం చూస్తున్నాం ఇక్కడ ఒక పక్క కౌంటర్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ మీకు ఎంత అమౌంట్ కావాలంటే అంత అమౌంట్ ఇక్కడ వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. కార్డ్ స్వైపింగ్, పేటిఎం, జీపే ఏదన్నా కూడా మీరు తీసుకొచ్చే అమౌంట్ వాళ్ళ అకౌంట్లోకి జమ చేస్తే చాలు, మీకు కావాల్సినంత డబ్బులు వాళ్ళు మీకు ఇక్కడే ఇన్స్టెంట్గా అందజేస్తారు. దీనికి సంబంధించి 5% వారు ఛార్జ్ చేస్తున్నారు. కోడి పందాల బరుల వద్ద ఎంత సందడి ఉందనేది మీకు అర్థమవుతుంది. ఎందుకంటే పందాల దగ్గరకు వచ్చిన తర్వాత పందెంలో మీరు డబ్బులు ఓడిపోయిన తర్వాత మరలా మీకు డబ్బులు కావాలంటే మీరు చాలా దూరం వెళ్ళి, లేకపోతే పందాలకి ఇంటరప్షన్ లేకుండా ఇక్కడే కౌంటర్లు ఏర్పాటు చేసి వీలైనంత మీరు ఎంత అమౌంట్ కొడితే అంత అమౌంట్ 5% చొప్పున డబ్బులు కూడా అందజేస్తున్నారంటే గోదావరి జిల్లాలకు సంబంధించి అంటే ప్రతి దాన్ని కూడా అవకాశాన్ని ఏ విధంగా వ్యాపారంగా మలుచుకుంటున్నారు కూడా మనం అర్థం చేసుకోవచ్చు. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, భువనపల్లి నుండి.